హలో ఫ్రెండ్స్, ఓం శక్తిమోహన్ అండి. ఓం శక్తిమోహన్. ఇది ఓం శక్తి కాదండి. నో నెవర్. ఇది ఓం శాంతం కూడా కాదు. నేను ఓం శాంతం ఎలాగండి వస్తుంది మీకు మాకు మనకి అందరికీ ఓం శాంతం ఎప్పుడు ఎలాగ వస్తుంది? ఎనీ టైం కడిబిడి మాటలే మన మనుషుల మైండ్లో తిరుగుతుంటుంది. ఎప్పుడు వస్తుందండి ఓం శాంతము? మనం సత్యం మాట్లాడితే మనకి శాంతము శక్తి వస్తుంది. అవునా కదండి? మనం సత్యమే మాట్లాడము, బొంకు మాట్లాడుకొని ఆడి మాట ఈడు తగిలించుకొని ఈడి మాట ఆడి తగిలించుకొని అల్లా ఆడు ఎనుకున్నాడు, ఇల్లు ఈడు ఎనుకున్నాడు. నువ్వు ఎలాగున్నావా చూడు. నేను ఎలాగున్నాను నేను చూసుకోవాలండి, మీరు ఎలాగున్నారో మీరు చూసుకోవాలి. ఇది మన మనసుతో మాటలు ఇవి అండి. మనం సత్యం మాట్లాడుకోవాలి. మన బిడ్డలకి సత్యం అలవాటు పరచుకోవాలండి, అలవాటు చేయించాలి. మన బిడ్డలకు కూడా బొంకు మాటలు నేర్పిస్తున్నామా లేదండి? అరే అల్లాడికి అలగంటరా, వీడికి ఎనగంటరా అక్కడ నేర్పిస్తున్నామా లేదండి? ఆ అలవాటు మానిపించండి. మీరు వాళ్ళకి బొంకు మాటలు అబద్ధాలు నేర్పిస్తే వాళ్ళే మీకు వ్యతిరేకం అవుతారు. ఎప్పటికైనా సరే. అవునండి, వాళ్ళే విరోధం అవుతారు. మీకు ముసలి కాళ్ళకి తిండి కూడా పెట్టరు, మీకు కాళ్ళతో తండేసి వెంటబడిస్తారు. మన బిడ్డలు మనకే ఇచ్చేస్తారు. మనం చేసుకుందే అక్కడికి వస్తుంది అక్కడ. అందుకనే మనం సత్యము అలవాటు పరుచుకోవాలి. ఇది ఓం సత్యం అని మాటలండి. మీరు భక్తి చెయ్యండి, మీరు భక్తి చేయకపోయండి, అంటే పూజలు చెయ్యండి, పూజలు చేయకపోయండి ఏమండి, మీరు సత్యమే అలవాటు పరచుకోండి. ఓం సత్యమోం కమాన్ ఇండియన్ కమాన్ సాబ్. ఓం జయ శ్రీ జగన్నాథ్ విశ్వరూప దర్శనంలో అమ్మ కనకదుర్గమ్మ నీతో నాతో మనం అందరితో అమ్మ తల్లి మాట్లాడుతుందండి. అందరింట్లో అమ్మ తల్లి ఉన్నది ఏంటి లేదా? అంకెలు అంటే ఏంటనుకుంటున్నానండి? ఆ అంకెలే అంకితం అన్నమాట మీకు అయింది. అవునండి, ఆ అంకెలే అంకితం. 1 2 3 4 5 6 7 8 9 నవరాత్రి అమ్మ దుర్గ. ఆ తర్వాత 10 1 0 1 అంటే ఈ వరల్డ్కి అమ్మ కనకదుర్గమ్మ. ఆ 0 అంటే వరల్డ్ అనమాట. దానికి అర్థం అనమాట. మీరు మీ మనసుతో మాట్లాడండి. మీ మనసు నీతో ఏం మాట్లాడుతుంది అది ఇచ్చేయండి. మాట్లాడదంటే మీరు గుమరా అయిపోయారండి, మునిగిపోయారు. ఇది కమాలమైన స్వర్గంలో ఉన్న మాట్లాడింది. మోస గురుమూర్తి. మోస అంటే 4 అక్షరాలు, గురుమూర్తి అంటే 10 అక్షరాలు, నాద అంటే 4 అక్షరాలు. 4 10 14 14 4 18 18 కండి. 1 + 8 = 9. నవరాత్రి అమ్మ కనకదుర్గమ్మ అదని అర్థము. సంఘర్షణ సంవాదం అంతర్గమ్మ.